నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్ జంపింగ్లతో తల పట్టుకుంటున్న అధినేతలు. మూడు నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వైసీపీ చిరునామా గల్లంతేనన్న చంద్రబాబు. లోక్సభ ఎన్నికల వ్యూహాలపై రేపు ఏఐసీసీ కీలక భేటీ. హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్న రేవంత్ భట్టి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్న సిఈసి. ఏపీలో తాత్కాలికంగా సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు రేపటి నుంచి విధుల్లోకి వచ్చేందుకు అంగీకారం. రాహుల్ యాత్రకు మణిపూర్లో అనుమతి నిరాకరణ దురదృష్టకరమంటూ అభివర్ణించిన కాంగ్రెస్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో రేపటి నుంచి విధుల్లోకి చేరనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో రేపటి నుంచి విధుల్లోకి చేరనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ నిత్య. ఏదైతే మున్సిపల్ కార్మికుల సంఘాలతో అయితే ఈ రోజు జరిపినటువంటి చర్చలు ప్రభుత్వం మంత్రి ఉపసంఘం సభ్యులైతే చర్చలు అయితే కనుక సఫలం అవడం కూడా జరిగింది. దీనిలో భాగంగా ఇటు ఏదైతే మున్సిపల్ కార్మిక సంఘాలు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అయితే కనుక ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే దశల వారీగా జరిగినటువంటి గతంలో 2 దశల వారీగా జరిగినటువంటి ఈ యొక్క చర్చల్లో సఫలం కావడంతో ఎలాగైనా సరే ఏదైతే ఈ చర్చలు సఫలం చేసి సమ్మెను అనేది కూడా విరమణ చేసే దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేసిందనే చెప్పుకోవచ్చు. అయితే కార్మిక సంఘాలు మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇచ్చినటువంటి హామీలను జీవో ప్రకారం అయితే కనుక విడుదల చేస్తేనే దానికి సంబంధించినటువంటి సమ్మెను అనేది కూడా ఇటు పూర్తి స్థాయిలో విరమణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా అయితే కనుక విరమిస్తున్నట్టు కూడా ఇటు కార్మిక సంఘాలు ప్రకటించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ జీవో వీలైనంత త్వరగా కూడా రావాలి అంటూ కూడా ఇటు కార్మిక సంఘాలు
డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇటు వెంటనే ఇటు సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే జీవో వచ్చే విధంగా కూడా కృషి చేస్తామంటూ కూడా ఇటు మంత్రులు అయితే హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మంత్రి బొత్స కావచ్చు, అదేవిధంగా ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి చర్చలు అయితే మూడోసారి చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి అయితే కనుక విధుల్లోకి హాజరవుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే గత 12 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతా కూడా ఇటు అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు నగరంతో కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, చెత్త అంతా కూడా పెరిగిపోయి అనేక విధాలుగా కూడా ప్రజలు అనేది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే కనుక ప్రభుత్వం చర్చలు అనేది కూడా సఫలం చేయడం కూడా కృషి చేసిందనే చెప్పుకోవచ్చు. నిత్య రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఇన్ఛార్జ్ల మార్పుతో వైసీపీలో పలువురు టికెట్లు గల్లంతం కావడంతో వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలకు మరో 3 నెలల వరకు సమయం ఉంది. అయినా ఇప్పటికే ఏపీలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో టికెట్లు గల్లంతవుతున్న వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నీ అనుకున్నట్లుగానే సాగితే ఈ నెల 18న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మొన్నటికి మొన్న వైసీపీలో చేరి 10 రోజులు కూడా కాకముందే బయటకు వచ్చేసిన క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. క్రికెట్ కోసమే వైసీపీకి రాజీనామా చేశానంటూ ట్వీట్ చేసిన అంబటి 1-2 రోజులు కూడా కాకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు ఇరువురు చర్చించుకోవడంతో అంబటి రాయుడు జనసేనలో చేరుతారన్న వాదనలకు బలం చేకూరుతోంది. మరోవైపు టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ అధినేత జగన్ వెంట నడవాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వెల్లంపల్లి, దేవినేని అవినాష్ తో కలిసి తాడేపల్లికి వచ్చిన ఆయన సీఎం జగన్ తో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చించారు. ఇక టీడీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని సొంత వ్యాపారాలు సైతం పార్టీ కోసం వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు నాని. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని ఏమంటన్నాడు. మరిచ్చా పార్టీ కోసం, ఆయన కోసం. నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు నువ్వు ఆ వాడనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగేపేటకు కనీసం సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే, ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను. అటు నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కేశినేని నానిని వైసీపీ కోవట్టుగా అభివర్ణించిన ఆయన రానున్న ఎన్నికల్లో గెలిచే సీన్ లేదంటూ విమర్శించారు. నువ్వెంత, నీ స్థాయి ఎంత అంటూ కేశినేనిని ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. చెప్పరు, అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది. ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి అని మాట్లాడుతుంటావు కదా, ఇప్పుడు మొత్తంగా చూస్తే ఏపీలో ఇప్పుడే రాజకీయ వలసలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకే స్థాయిలో ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారుతోంది. గల్లా జయదేవ్ సంగతేంటి? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులపై చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి వేళ గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా ఈసారి బరిలో దిగుతారా, లేక వేరే వారికి అక్కడి నుంచి అవకాశం ఇస్తారా?
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఆయన ఉండడంతో టీడీపీ అధినేత ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు గల్లా జయదేవ్. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఆయన అందరికీ సుపరిచితులే. అంతేకాదు అమర్ రాజా పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది గల్లా కుటుంబం. అరుణ్ కుమారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జయదేవ్ 2014-2019 ఎన్నికల్లో వరుసగా 2 పర్యాయాలు గుంటూరు ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ హవా బలంగా విచ్చిన 2019లోనూ ఎంపీగా గెలిచిన ఆయన గత కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో గల్లా జయదేవ్ మరోసారి గుంటూరు నుంచి బరిలో ఉంటారా లేక కొత్తగా ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తారన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాటల ప్రకారం రానున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మరి గల్లా పక్కకు జరిగితే గుంటూరు ఎంపీ బరిలో టీడీపీ తరపున పోటీ చేయబోయేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆ స్థానం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో దిగవచ్చుననే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ నుంచి గతంలో పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన రాజా ఈసారి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. అయితే జనసేన పొత్తు కారణంగా ఆ స్థానం కేటాయించలేని పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు ముందు నెలకొంది. దీంతో ఇప్పటి వరకు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న చంద్రబాబు ముందు గల్లా జయదేవ్ నిర్ణయం కాస్త ఊరటనిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. జయదేవ్ తనంతట తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఆలపాటి రాజాను గుంటూరు ఎంపీ బరిలోకి దింపితే మధ్య మార్గంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవానికి వేరే నియోజకవర్గాల నుంచి పోటీకి అంత ఆసక్తి చూపరు ఆలపాటి రాజా. కానీ ప్రస్తుతం నెలకొన్న పొత్తు కారణాలతో ఆయనకు గుంటూరు ఎంపీ స్థానం మాత్రమే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. మరి అధినేత సూచనలకు రాజా ఏం చేస్తారు? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసులో ఒకేసారి ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అదే సమయంలో దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశించింది న్యాయస్థానం. టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ దొరికింది. 1 కాదు 2 కాదు ఏకంగా 3 కేసుల్లో భారీ ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది ఏపీ హైకోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 3 వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం దర్యాప్తు ప్రభావితం చేసేలా మాట్లాడవద్దంటూ టీడీపీ అధినేతను ఆదేశించింది. అంతేకాదు పిటిషనర్లకు 48 గంటల ముందు నోటీస్ ఇచ్చాకే విచారించాలని సిఐడిని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఓవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ 3 కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. రేవంత్ సర్కార్ లెక్కలు తీస్తుంది. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో తీగ లాగుతుంది. ఇప్పటికే థర్మల్ ప్లాంట్ల వ్యవహారంలో న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం మేడిగడ్డ పైన సీజీఐకి లేఖ రాసింది.
ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఒప్పందం పైన న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై తీగలాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే థర్మల్ ప్లాంట్ల వ్యవహారంలో న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్నికల ముందు జరిగిన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారం పైన సీరియస్ గా ఉంది తెలంగాణ సర్కారు. ఈ మొత్తం వ్యవహారంలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సిఏ పేర్లు ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు, కాంట్రాక్టు ఎలా ఫైనల్ అయింది, ఇలా అన్ని అంశాలను బయటకు తీస్తోంది. సరిగ్గా ఇలాంటి వేళ మరో కీలక అంశంపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. అదే ఫార్ములా ఈ రేస్ సచివాలయం బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఈ ట్రైపార్టీ ఒప్పందంపై న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. అసలు ఎలాంటి విధి విధానాలు లేకుండానే గతేడాది రేసులు నిర్వహించారని ఆరోపించారు ఆయన. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇదేంటో నిజమే అనుకుని లోతులోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు. దాంట్లో వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న ఈవెంట్ నిర్వహణ కోసం నాటి మంత్రివర్గం సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఇటీవలే బదిలీ అయిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 55 కోట్లను నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ కంపెనీకి చెల్లించారని మంత్రి చెప్పుకొచ్చారు. ఈవెంట్ నిర్వహణకు 110 కోట్లతో ఒప్పందం జరగగా మిగిలిన 55 కోట్లను చెల్లించాలంటూ సదరు నెక్స్ట్ జెన్ కంపెనీ నోటీసు పంపిందన్నారు బట్టి. అసలు ఈ వ్యవహారంలో 3 వాటాదారులు ఉన్నారన్నారు మంత్రి. రేసు నిర్వహించింది ఒకరైతే టికెట్లు అమ్ముకున్నది మరొకరని, కానీ 3వ వాటాదారైన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందేమీ లేదన్నారు. అదే సమయంలో ఫార్ములా ఈ రేసు రద్దుతో హైదరాబాద్ అభివృద్ధికి నష్టం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ రేసు వల్ల జరిగిందేం లేదని చెప్పుకొచ్చారు మంత్రి బట్టి. ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే ఒక కంపెనీ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ 20 కోట్లు ఈ 35 కోట్లు వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ప్లస్ ఒక వారం 10 రోజులు రోడ్లు బంద్, ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు. మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది. మీరు తీసుకొచ్చిన ఏజెన్సీ ఆ కంపెనీ వాళ్ళేమో టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఫార్ములా చూడండి డబ్బులు కట్టమని వాళ్ళు నోటీస్ ఇస్తాం. మీరేం చేతులు దులుపుకొని కావాల్సిన తప్పిదాలను చేసి మీరు వెళ్ళిపోతుంది. మరి రాష్ట్ర ప్రజల సంగతి మీద రాష్ట్రం వీటికి వచ్చే ఆదాయం మేము ఎవరికి తల వంచం. రాష్ట్ర ప్రజలు చెందాల్సినటువంటి సొత్తుని ఎవరికి దారాదత్తం చేయడానికి కూడా దీనికి సంబంధించి పూర్తిగా లీగల్ గా ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలు చాలా స్పష్టంగా చేస్తాం. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉన్నాయంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మంత్రి బట్టి. ప్రతి పైసా ప్రజల అవసరాల కోసమే తాము ఖర్చు చేస్తామన్నారు. తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలు ప్రజాధనం వృధాకు సంబంధించిన లెక్కలు బయటకు తీయడం ఖాయమన్న సంకేతాలు ఆయన ఇచ్చారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సంక్రాంతి సందర్భంగా అందరూ ఆహ్లాదంగా క్రీడల్లో పాల్గొనేందుకు ఆడదామాంధ్ర పోటీలు నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఆడదామాంధ్ర పోటీలను ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. సెలవుల్లో యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పురుషులు మహిళల కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. సంక్రాంతికి సంబంధించి ప్రతి సంవత్సరం లోగడ, చెర్రాట్లు, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఇవి ఎన్ని కనుమరుగైపోయి క్రికెట్లో వెళ్ళిపోయినాయి. ఇవాళ సామాన్యుడు ఆడుకునే ఆటలు కనుమరుగైపోయిన సందర్భంగా మళ్ళా ఆంధ్ర రాష్ట్రం అంతా మహిళలు, పెద్దవాళ్ళు అందరూ వయసుతో పని లేకోకుండా ఒక సంక్రాంతిని ఆనందంగా గడపడం కోసం ఆడదాం అందరు కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో చూసినప్పుడు మనం ఇక్కడ 40 నుంచి 50 ఏళ్ళ పైన ఉన్న ఆడవాళ్ళు, మహిళలు, అదేవిధంగా పౌరులు వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. మళ్ళా పాత గ్రామాల్లో జరిగే వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం చాలా సంతోషం. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ సంక్రాంతికి మంచిగా ఆనందంగా గడపాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను వేగంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ అధికారులను ఆదేశించారు. నాంపల్లి నియోజకవర్గంలో శానిటేషన్, స్టార్మ్ వాటర్ నాలా పనులను ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్తో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టార్మ్ వాటర్, నాలా, శానిటేషన్, బాల్కపూర్ నాలా పనుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్కు ఎమ్మెల్యే వివరించారు. బాల్కపూర్ నాలా పనులకు భూసేకరణ పూర్తి చేసి త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ చెప్పారు. ఆస్తులు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ములుగు జిల్లా కమలాపురం బల్లార్పూర్ ఇండస్ట్రీస్ కంపెనీని పునరుద్ధరణ విషయంలో కార్మికుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీలతో బిల్ నిర్వహణ సంస్థ ఫిన్క్వెస్ట్ ఎండీ హార్దిక్ పటేల్, ఐటీసీ సీఈఓ వాదిరాజ్ కులకర్ణి చర్చలు జరిపారు. బిల్డ్ ఉత్పత్తికి మార్కెట్ లేదనే సాకుతో 2014 ఏప్రిల్ 4 అర్ధరాత్రి నుంచి కంపెనీని షట్డౌన్ చేసింది. షట్డౌన్తో కంపెనీలో దాదాపు 750 మంది పర్మనెంట్ కార్మికులు, క్లరికల్, అన్స్కిల్డ్ కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.